ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లావాసుల దశాబ్దాల కల మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. మార్కాపురం జిల్లా ఏర్పడితే ప్రకాశం జిల్లా సరిహద్దులు ఎలా మారబోతున్నాయి, ఏ మండలాలు కొత్త జిల్లాలోకి వెళ్తాయి, అసలీ విభజన వెనుక ఉన్న కారణాలేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. నిజానికి గతంలో జిల్లాల విభజన జరిగినప్పుడే మార్కాపురం జిల్లా అవుతుందని అందరూ భావించారు. కాని అప్పుడు కుదర్లేదు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు మార్కాపురం డివిజన్లోని కొన్ని గ్రామాలు 150 నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఒక చిన్న పనికోసం సామాన్య ప్రజలు అంత దూరం ప్రయాణించడం భారంగా మారింది. అందుకే పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలంటే మార్కాపురం జిల్లా కావాలన్నది స్థానికుల ప్రధాన డిమాండ్. మార్కాపురం జిల్లా ఏర్పడితే ప్రకాశం జిల్లా సరిహద్దులు పూర్తిగా మారిపోతాయి. ఏ ప్రాంతాలు రావచ్చు? మార్కాపురం, గిద్దన్నూరు, ఎర్రగొండపాలెం మరియు కనిగిరి నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశముంది. ప్రకాశం జిల్లా పరిధి. అప్పుడు ప్రకాశం జిల్లా ప్రధానంగా తీరప్రాంతం మరియు ఒంగోలు పరిసర ప్రాంతాలకే పరిమితమవుతుంది. పరిపాలన. దీనివల్ల వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి నిధులు నేరుగా అందే అవకాశముంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు మరియు నల్లమల అడవికి ఆనుకుని ఉన్న గ్రామాలపై పట్టు పెరుగుతుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తోంది. ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని శాస్త్రీయంగా విభజన చేయాలని భావిస్తోంది. మార్కాపురంతో పాటు మరికొన్ని జిల్లాల ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూశారు కదా, మార్కాపురం జిల్లా ఏర్పాటు ప్రకాశం జిల్లావాసుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురాబోతోంది. మరి మార్కాపురం జిల్లాగా మారడం మీకు ఇష్టమేనా? దీనివల్ల అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.